తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంక వాస్తవ్యులు శ్రీ 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 శివరామరాజు గారి మనమరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతతో నీ పెళ్లి ఫిక్స్ చేశాను. రండి, లోపల రండి. మావా, మీరు గుళ్ళోంచి బయటికి రాగానే శివరామరాజు గారి ఇంటికి వెళ్ళి సీతమ్మని పెద్దాన్ని పలకరించి వద్దాం. సరే, మీరు త్వరగా వచ్చేయండి, నేను బయట ఉంటాను. సరే. పాతికేళ్ల క్రితం సీతారాముల వారి కళ్యాణం ఎంతో ఘనంగా జరిగేది. శ్రీరామ రామ రామేతి రామ రామ వరారణే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరారణే హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతం స్వభావం విచ్యుతో రుత్వా అత్యతిష్టదశాంగళం సీతా సమేతం శ్రీ హనుమాన్ భర్తలక్ష్మణ పర్వయార సమేతస్య కర్పూరి నీరాజనం సమర్పయామి నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ని నిక్షిప్య దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా ప్రసిద్ధిరస్తు అకాలముచ్చహరణం సర్వయాది నివారణం సమస్త పాపశేఖరం శ్రీరామచంద్రపాదోదకం మావరం సుభగం సుభగం హరి ఓం తస్మాత్ పురాణ జాయత విరాజో అదుషః సదా. ఏమ్మా జానకమ్మ, తరతరాలుగా మీ కుటుంబ వారసత్వంగా వస్తున్న సీతమ్మవారి పట్టెడ ఏది? ముహూర్తం మించిపోతుంది, తీసుకురండమ్మా. నాది పట్టెడు కనిపించట్లేదండి. జానకమ్మ, భక్తులు ఏమైందో ఏమోనని భయపడుతున్నారు. నోరు విప్పి మాట్లాడమ్మా. ఆ పట్టెడేమో చెప్పమ్మా జానకమ్మ. ఇంతమంది అడుగుతుంటే మౌనంగా ఉంటావేంటమ్మా? ఆలయ ధర్మకర్తగా అడుగుతున్నాను, పట్టెడేమైందో చెప్పు జానకమ్మ. ఆవిడ మౌనం చూస్తుంటే డబ్బు ఆశతో పట్టెడు నమ్మేసిందేమోనండి. కొడుకు కోడల్ని పిలిపించండి, వాళ్ళనే నిలదీస్తే తెలుస్తుందండి. అవునవును.
భక్తులు క్షమించాలి. కళ్యాణ ముహూర్తం దాటిపోయింది. పట్టెడు లేకుండా కళ్యాణం జరిపించడం అపచారం. కాబట్టి కళ్యాణ మహోత్సవం ఆపేస్తున్నాను. ఎంత అపచారం కొడుకు కోడలు పిలిపిస్తే వాళ్ళే సమాధానం చెబుతారు. ఏమండి, గతం గుర్తు చేసుకుంటున్నారా? లక్ష్మి, ఆ రోజు అమ్మ పట్టడి గురించి నోరు తెరిచి చెప్పకపోవటం పెద్ద తప్పు లక్ష్మి. ఆ రోజు అత్తయ్య గారు నోరు తెరిచి నిజం చెప్పలేదంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుందండి. అత్తయ్య గారి నిజాయితీ, మాట తప్పని గుణం గురించి ఊర్లో అందరికీ తెలుసు. అయినా ఆ పట్టెడ పోయిన విషయం కొడుకుగా మీకు చెప్పలేదు. అలాగే ఊళ్ళో వాళ్ళకి చెప్పలేదు అంటే ఏదో జరిగిందండి. లక్ష్మి, ఆ పట్టడి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి కొలువు తీరి ఉంటుందని చాలా కొద్ది మందికి తెలుసు లక్ష్మి. అలా తెలిసిన వాళ్ళలో ఎవరైనా అమ్మని మోసం చేసి ఆ పట్టడి తీసుకెళ్లారేమో. పట్టడి పోగొట్టిన మనమే ఇన్ని కష్టాలు పడ్డాం. ఇక దాన్ని తీసుకెళ్లిన వాళ్ళు సుఖంగా ఉంటారా అండి? లేదు లక్ష్మి, ఆ పట్టడి ఎక్కడున్నా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఇస్తుందే తప్ప హాని చేయదు. ఆ పట్టడి మహిమ లాంటిది. మరి మీ వంశంలో తరతరాలుగా ఉన్నా మీకెందుకు అష్టైశ్వర్యాలు కలగలేదండి? పిచ్చిదాన, మా తాత ముత్తాతలు ఎవరూ కూడా అష్టైశ్వర్యాలు కోరలేదే. నేను ఇలాగే అమ్మని అమాయకంగా అడిగాను. ఆ పట్టెడు కుటుంబ వారసత్వంగా రావటమే అష్టైశ్వర్యాలతో సమానమని అమ్మ నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేది. నిజమేనండి. అమృత లాంటి మహర్జాతకురాలు మన కడుపున పుట్టింది అంటే అది నిజంగా పట్టెడు మహిమేనండి. అంతే కదా లక్ష్మి, అమృత లాంటి గొప్ప బిడ్డ మన కడుపున పుట్టడం ఆ పట్టెడు మహిమే. కాని బొబ్బర్లంక నుంచి వెళ్లిపోయాక ఏదో ఒక రోజు ఆ పట్టెడు గురించి అమృతకి చెప్పుండాల్సిందండి. చెప్పడానికి అవకాశం లేదు లక్ష్మి. తండ్రి కూతుళ్ళం అపార్థాలతో విడిపోయాం. కలుస్తామనుకున్న సమయానికి ఇదిగో ఇలా దూరం అయిపోయాం. ఆ పట్టడి సమస్యని మనం పరిష్కరించవలసిన సమస్య కాదు లక్ష్మి. ఆ శ్రీరామచంద్రుడే పరిష్కరించుకుంటాడు. ఏమండి, సీత అనే పేరుగల అమ్మాయి ఈ ఊరికొచ్చి ఈ సమస్యని తీరుస్తుందని విన్నాక నిజంగా ఆ సీతారాములే ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పించి ఈ సమస్యని పరిష్కరించుకుంటున్నారేమోననిపిస్తోందండి. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు లక్ష్మి. పద.
అమ్మా సీతమ్మ. ఆయ్ ఏంటి పిన్ని? హైదరాబాద్ నుంచి తాతయ్య గారు ఇంకా రాలేదా అమ్మా? రాలేదు పిన్ని. ఏ తాతయ్యతో ఏదైనా పనుందా? ఏం లేదమ్మా. సరే పదండి. రత్తిమావి ఒకసారి ఆగండి. ఏంటి మీరంతా ఏదో అడగాలనొచ్చి వెళ్ళిపోతున్నారు? అదేనమ్మా, తాతయ్య గారు ఇంకా రాలేదు కదా, నెల రోజుల నుంచి కూల్ డబ్బులు ఇవ్వలేదు. పొరపాటైపోయింది పిన్ని. మీకెప్పుడు కూల్ డబ్బులు తాతయ్య చేతుల మీద నుంచి తీసుకోవడం అలవాటు కదా. తాతయ్య గారు రాగానే ఇస్తారు కదా అని ఆగాను. అబ్బే పర్వాలేదమ్మా, తాతయ్య గారు వచ్చాకే కూల్ డబ్బులు తీసుకుంటాం. అయ్యో వలేదనివే. పని చేసిన డబ్బులు అడగక ముందే ఇవ్వడం యజమాని ధర్మం. నేనిప్పుడే ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీ అందరికి ఇస్తాను. అలాగేనమ్మా. ఇదే మావా శివరామరాజు గారి ఇల్లు. ఇదివరకు ఊళ్ళో ఉండేది కదా, ఇప్పుడు ఈ తోటలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నారు. కూతురు అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. పెద్దగా రాకపోకలు అంతగా లేవు. కాని ఈ మధ్య వైజయంతని మనవరాలు అమెరికా నుంచి వచ్చి తాతగారి దగ్గర ఇక్కడే ఉంటుంది. ఎవరు? అరే వైజయంతమ్మా, నూరేళ్లు. వైజయంతని మనవరాలని చెప్పానే, అమెరికా నుంచి వచ్చిందని. ఈ అమ్మాయే. వైజయంతమ్మ గారు కరెంట్ సాగుతాయినట్టు అలా ఉండిపోయినట్టే. నేను వీళ్ళు 25 ఏళ్ల క్రితం మన ఊళ్ళో సీతమ్మ వారి పట్టెడిపోయింది కదండి, ఆ పట్టెడి తాలూకు జానకమ్మ గారి కొడుకు కోడలను. నమస్తే అమ్మా. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. ఆ గొడవంతా మీకు తెలియదు కానండి, 25 ఏళ్ల క్రితం ఊరొదులు పెట్టి వెళ్ళిన వీళ్ళు ఇదిగో మళ్ళీ ఇప్పుడు వచ్చారు. వీళ్ళు అమృత అమ్మ నాన్న. అంటే అమృతది సొంతూరు మా ఊరు బొబ్బర్లంకేనా? ఈ విషయం దానికి తెలియదేమో. ఇప్పుడు తల్లి జానకమ్మను గుర్తు చేసుకుని ఒకసారి ఊరంతా పలకరించి అలాగే సీతమ్మతో మాట్లాడదామని వచ్చారు. అమ్మా నాన్నలకు దూరంగా ఉన్న అమృత బొబ్బర్లంకలో ఉందని తల్లిదండ్రులకి తెలీదు. అమ్మా నాన్న బొబ్బర్లంక చూడ్డానికి వస్తారని అమృతకు కూడా తెలీదన్నమాట. పట్టెడు తీసుకొచ్చి సీతారాముల వారి కళ్యాణం చేపించవలసిన బాధ్యత మా మీద ఉన్నా మేము ఆ పని చేయలేకపోయాం. ఆ పనిని శివరామరాజు గారి మనవరాలు సీత నెరవేర్చడానికి వచ్చిందని తెలిసి తనని చూసిపోదామని వచ్చామమ్మా. అలాగా, మంచిదే కదా అంకుల్. అలాగే తాతయ్య గారిని కూడా కలిసి వెళదామని వచ్చామమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా అమృత, నిన్ను సెంటిమెంటల్ గా టార్చర్ పెట్టడానికి నాకు భలే అవకాశం దొరికింది. ఇప్పుడు చూడు అసలు కథను ఎలా నడిపిస్తాను. అయ్యో సారీ అంకుల్, మిమ్మల్ని ఇందక్కడి నుంచి బయట నుంచోబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి అంకుల్. బుల్లబాయ్ అంకుల్, ఏంటమ్మా మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి అంకుల్. ఏంటమ్మా ఏం చెప్పమ్మా? అది కదమ్మా, అది కదమ్మా. ఓహో సీతమ్మ ఇంట్లో లేదా? లేదంకుల్. ఓహో పొలంలో ఉందా?
వెళ్ళి తీసిరానా? నేను తీసుకొస్తాను గానీ ఇదిగో ఈ 1000 తీసుకోండి. 1000 నాకెందుకమ్మా? ఎందుకంటే మా ఇంటికి గెస్టుల్ని తీసుకొచ్చారు కదా. తీసుకొస్తా. నేను గెస్టులకు వంట చేసి పెడతాను, ఇది మీకు. నాకెందుకమ్మా, నేను ఈ ఊరు వాణ్ణి. ముందు వచ్చిన అతిథుల్ని చూడమ్మా. వాళ్లకు భోజనంతో అతిథి మర్యాద, మీకు మందు మర్యాద. ఓహో, అమెరికాలో అతిథిని ఇంటికి తీసుకొస్తే మందుతో మర్యాద చేస్తారన్నమాట. అవునంకుల్, అందుకే ఇస్తున్నాను, తీసుకోండి. ఏమైనా శివరామరాజు గారి మనవరాలను నిలుచుకున్నావమ్మా. తొందరగా వెళ్ళి పార్టీ చేసుకోండి. పార్టీ 1000, పార్టీ 1000. అది ఇదిగో ఇంకో 1000 తీసుకోండి. మీ వంశంలో అందరిది విశాల హృదయాలమ్మా. అమ్మా, అతిథులు బాగా చూసుకో, నేను బ్యాంతి కూడా చూసుకుంటాను. వీణ్ణి మేనేజ్ చేశాను. అమృత, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడు అసలు సిసలు తండ్రి కూతుల డ్రామా. రండి. ఏందమ్మా, స్కూల్ నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఇంట్లోనే ఉండి తిని చదువుకోవచ్చు కదా. ఒంటిపూట బడి కదా నాన్న, నీతో కలిసి భోంచేద్దామని వచ్చాను. అవునా నా బంగారు తల్లి, రామ్మా. కూర్చో అమ్మా, ముందు స్కూల్ బ్యాగ్ తీసి కూర్చో. నేనిలా పని మానేసి కూతురుతో కబుర్లు చెప్తూ కూర్చుంటే సీతమ్మ కోప్పడుతుందమ్మా. సీతక్కకు నేను చెప్తాలే నాన్న. సరే సరే, తొందరగా తిని తల్లి, మళ్ళీ నేను పనిలోకి వెళ్ళాలి. ఇది అమ్మ ముద్ద, తినమ్మా. ముందు నాన్న ముద్దే కావాలి. ఇది నాన్న ముద్దే, తిని తల్లి. చిన్నప్పుడు నేను కూడా ఇలాగే పొలానికి బ్యాగ్తో వచ్చి నీ చేతి ముద్దలు పెట్టించుకొని తినేదాన్ని కదా నాన్న. అంకుల్, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి. మీరు వచ్చిన విషయం నేను తాతయ్యకి ఫోన్ చేసి చెప్తాను. అలాగే సీతను కూడా రమ్మని చెప్తాను. అలాగేనమ్మా. అమృత, ఎక్కడున్నావు? మీ అమ్మ నాన్న వచ్చారు. అమృత,
నిన్నెలా టార్చర్ పెట్టాలి? ఆ ఇంత మంచి అవకాశం వచ్చింది, కానీ మంచి ఐడియా రావట్లేదే. అయ్యో, ఈ చెప్పులు చూస్తే అమృతకు డౌట్ వస్తుందేమో. చిచ్చి, ఏంటిది? అమృత అమ్మ నాన్నల చెప్పులు నేను మోయాల్సి వచ్చింది. అమ్మా నాన్నలకు ఇష్టమైన వంటకాలేంటి? మా నాన్నకేమో మామిడికాయ పప్పు, ములక్కాయ కూర అంటే చాలా ఇష్టం.